హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరికీ గుడ్ మార్నింగ్. పిహెచ్‌డి క్లాసెస్‌కి సంబంధించి మనం ప్రీవియస్ క్లాసెస్‌లో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు, పథకాలు టాపిక్‌లో కొన్నైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఇవాళ క్లాస్‌లో ఏంటంటే దాని తర్వాత ఉన్న మిగిలిన సంస్థల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా ఎన్‌పీఈజీఎల్ గురించి, అలాగే ఆర్ఎంఎస్ఏ ఈ 2 టాపిక్స్ అయితే ఇవాళ ఈ క్లాస్‌లో మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్‌గా నేను ఆల్రెడీ పీఐఏకి సంబంధించి ముందు టాపిక్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. మన టీఎడ్ బుక్స్, అలాగే అకాడమిక్ బుక్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ మిస్ చేసుకోకుండా అంతటిని ఒక చోట ఒక బుక్‌లో అంతా రాసేసి దాన్ని నీట్‌గా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే ఇస్తున్నానండి. డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఒకసారి వెళ్లి చూసేసేయండి. అలాగే మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో పిఐఈ క్లాసెస్‌కి సంబంధించిన ప్లేలిస్ట్‌లో ప్రీవియస్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఒకసారి వెళ్లి చూసేసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్‌ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఉపాధ్యాయ సాధికారతని పెంపొందించే సంస్థలు, పథకాలలో భాగంగా ఎస్ఎస్ఏ తర్వాత ఇవాళ మనం ఎన్‌పీఈజీఎల్ గురించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఎన్‌పీఈజీఎల్ అంటే అబ్రివేషన్ చూద్దాం. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. ఓకే. ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన ఒక జాతీయ కార్యక్రమమే ఎన్‌పీఈజీఎల్. ఏ స్థాయిలో? ప్రాథమిక స్థాయిలో స్పెషల్గా బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన ఒక జాతీయ కార్యక్రమమే ఎన్‌పీఈజీఎల్. ఈ కార్యక్రమం బడికి వెళ్లే వయసులో ఉండి బడిలో నమోదు కానీ బడి బయట బాలికలు, అలాగే విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాలలో లింగ వివక్షత రూపుమాపడం కోసం ఏర్పాటు చేయబడింది ఎన్‌పీఈజీఎల్. స్కూల్కి వెళ్ళే వయసు ఉండి స్కూల్లో రిజిస్టర్ కాకుండా ఉంటారు కదా, అలాంటి పిల్లలు, అలాగే బడి బయట బాలికలు, విద్యలో వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి, అలాంటి ఆవాస ప్రాంతాల్లో లింగ వివక్షతని రూపుమాపడానికి, అంటే మగ పిల్లల్ని స్కూల్కి పంపించి ఆడపిల్లల్ని ఇళ్ళకాడ పనుల్లో పెడతారు కదా, అలా లింగ వివక్షత చూపించి అలాంటి ఏరియాలలో, అలాంటి ఆవాస ప్రాంతాలలో, విద్యలో వెనుకబడిన ప్రాంతాలలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేయబడింది ఎన్‌పీఈజీఎల్. జాతీయ స్థాయిలో ఈ ఎన్‌పీఈజీఎల్ అనేది ఎస్ఎస్ఏలో భాగంగా వర్క్ చేస్తుంది. జాతీయ స్థాయిలో ఎస్ఎస్ఏలో భాగంగా బాలికల గురించి ఎలిమెంటరీ స్థాయి వరకు విద్యావకాశాల కోసం, అలాగే వాళ్ళకి అదనపు సహకారాన్ని అందించడం కోసం ఏర్పాటు చేయబడిందే ఎన్‌పీఈజీఎల్. నేషనల్ స్థాయిలో ఈ ఎన్‌పీఈజీఎల్ అనే ప్రోగ్రామ్ ఎస్ఎస్ఏలో భాగంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఎస్ఎస్ఏలో భాగంగా బాలికల గురించి, స్పెషల్గా బాలికల గురించి, వాళ్ళు ఎలిమెంటరీ స్థాయి వరకు, మెయిన్గా బాలికలు, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎలిమెంటరీ స్థాయి వరకు వాళ్ళకి విద్యావకాశాల కోసం, అలాగే విద్యతో పాటు అదనపు సహకారాన్ని అందించడం కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమమే ఎన్‌పీఈజీఎల్. ఈ కార్యక్రమం అనేది ఎస్ఎస్ఏ పర్యవేక్షణలో జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. స్త్రీ అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువగా, స్త్రీ యొక్క అక్షరాస్యత శాతం అనేది జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువగా, లింగ వ్యత్యాసం అనేది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, స్త్రీ అక్షరాస్యత శాతమేమో జాతీయ అక్షరాస్యత కంటే తక్కువగా, లింగ వ్యత్యాసం అనేది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, మనం సింపుల్గా చెప్పుకోవాలంటే అక్షరాస్యత శాతం తక్కువ ఉండి లింగ వ్యత్యాసం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లో ఈ కార్యక్రమం అయితే అమల్లో ఉంటుంది. ఏ కార్యక్రమం? ఎన్‌పీఈజీఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. ఓకే. ఎస్ఎస్ఏలో భాగంగా వచ్చిన ఈ పథకము కొన్ని లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలని నెరవేర్చుకునే మార్గంలో వర్క్ చేస్తుంది అనమాట. ఆ లక్ష్యాలు ఏంటి? ఎన్‌పీఈజీఎల్ యొక్క లక్ష్యాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 6 నుంచి 14 సంవత్సరాల బాలికల నమోదుని పెంచి నిలకడ సాధించడానికి పాఠశాలలో అందుబాటులో ఉంచి వాటిలో సౌకర్యాలు పెంపొందించాలి. ఇప్పుడు ఎలిమెంటరీ లెవెల్ కదా, ఎలిమెంటరీ లెవెల్ 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు వాళ్ళ యొక్క నమోదు పెంచి, వాళ్ళ యొక్క నమోదుని పెంచి, హాజరయ్యే వాళ్ళ సంఖ్యను పెంచి నిలకడ సాధించడానికి, అంటే ఇప్పుడు నమోదైన వాళ్ళు ఉంటారు కదా స్కూల్స్లో, వాళ్ళు మధ్యలో డ్రాప్ అవుట్స్ అవ్వకుండా వాళ్ళ స్కూల్లో అలాగే కంటిన్యూ అవ్వడానికి, ఆ నిలకడ సాధించడానికి పాఠశాలలను అందుబాటులో ఉంచాలి. ఆ పాఠశాలను అందుబాటులో ఉంచి, వాళ్ళకి దగ్గరలో పాఠశాలను వాళ్ళకి అందుబాటులో ఉంచి వాటిలో మంచి మెరుగైన సౌకర్యాలు పెంపొందించాలి. అలా మంచి మెరుగైన సౌకర్యాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి రెగ్యులర్గా స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలా వాళ్ళకి మెరుగైన సౌకర్యాలను పెంపొందించాలి. తర్వాత విద్యా వ్యవస్థలో బాలికల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి. బాలికల స్వశక్తి సాధికారత సాధించడానికి గుణాత్మక విద్యావకాశాలను కల్పించాలి. ఆ స్కూల్లో చేరిన బాలికలు వాళ్ళు స్వశక్తితో సాధికారతను సాధించడానికి గుణాత్మకమైన మంచి వాల్యూస్ ఉన్న విద్యని అందించాలి. అలాంటి విద్యావకాశాలు వాళ్ళకి కల్పించాలి. అలాగే బాలికల సర్వతోముఖాభివృద్ధికి వృత్తి కోర్సులు, పాఠ్యేతర కార్యక్రమాలు ఆ పాఠశాలలో నిర్వహించాలి.
బాలికలు ఉంటారు కదా, వాళ్ళు సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి, అన్ని రంగాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి వాళ్ళకి వృత్తి కోర్సులు, ఫ్యూచర్లో వాళ్ళు ఏదో ఒక వృత్తిలో వాళ్ళు మనీ ఎర్న్ చేయడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి వృత్తి కోర్సులు, పాఠ్యేతర కార్యక్రమాలు, ఓన్లీ లెసన్స్ అవే కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చెప్పడం కాకుండా సహపాఠ్య కార్యక్రమాలు అన్నింటినీ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలి. ఇది NPGEL ఆ పథకం చేసుకున్న లక్ష్యాలు. ఈ 4 లక్ష్యాలను చేసుకుంటుంది మెయిన్గా. ఈ లక్ష్యాలను సాధించడానికి, ఈ 4 లక్ష్యాలు సాధించడానికి బాలికల భాగస్వామ్యం పెంచడానికి, గుణాత్మక విద్యావకాశాలు కల్పించడానికి, వృత్తి కోర్సులు, పాఠ్యేతర కార్యక్రమాలు, అలాగే 6 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి నమోదు పెంచి నిలకడ సాధించడానికి, ఇలాంటి లక్ష్యాలని సాధించడానికి రాష్ట్ర స్థాయిలో SSA ఏపీలోని ప్రతి మండలంలో మండల క్లస్టర్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ నెప్జల్ NPGEL అనే పథకము SSAలో భాగంగా వర్క్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ SSAలో భాగంగా ఈ పథకం అనేది వర్క్ అవుతుంది. ఈ SSA ఏం చేసిందంటే ఏపీలోని ప్రతి మండలంలో మండల క్లస్టర్ పాఠశాలను ఏర్పాటు చేసింది. NPGEL పథకంలో భాగంగా ఈ SSA అనేది ఏపీలో ఈ లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రతి మండలంలో మండల క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ప్రతి క్లస్టర్లో కోఆర్డినేషన్ కమిటీచే క్లస్టర్ కోఆర్డినేటర్ని నియమించింది. ఏం చేసిందంటే క్లస్టర్లలో, ఈడ మండలంలో క్లస్టర్లు ఏర్పాటు చేసింది కదా మండల క్లస్టర్ పాఠశాలలో, ఆ పాఠశాలలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి క్లస్టర్ కోఆర్డినేటర్ని నియమించింది. SC, ST, BC, మైనారిటీ ఇలాంటి ఆవాస ప్రాంతాలను మెయిన్ క్లస్టర్స్గా ఎంపిక చేసింది. విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లోనే ఈ పథకం అమలు అవుతుందని ఇందాక చూసుకున్నాం కదా. సో అలాంటి ప్రాంతాలు ఏంటి? SC, ST, BC, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు, ఇలాంటి ఆవాస ప్రాంతాలను క్లస్టర్లుగా ఎంపిక చేసుకుంది. ప్రతి క్లస్టర్లో పార్ట్ టైం వాలంటీర్ని నియమించింది. ప్రతి క్లస్టర్లో ఏం చేశారంటే పార్ట్ టైంగా ఒక వాలంటీర్ని నియమించారు. శిక్షణ కార్యక్రమం, కమ్యూనిటీ మొబిలైజేషన్, మానిటరింగ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ జిల్లా స్థాయిలో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, GCDO, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇలాంటి ఒక ఆఫీసర్ని నియమించారు. శిక్షణ కార్యక్రమం కోసం కమ్యూనిటీ మొబిలైజేషన్, మానిటరింగ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి జిల్లా స్థాయిలో ఏం చేశారంటే ఒక గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ని నియమించారు. సో దీనంతటిని పర్యవేక్షించడం కోసం. ఇది మనకి NPGELకి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ RMSA, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మన రాష్ట్రంలో 2009 to 10 నుంచి 19 to 20 వరకు మొత్తం ఒక 10 years ఈ కార్యక్రమం అనేది అమల్లో ఉంది. మన ఏపీ రాష్ట్రంలో 2009 to 10 నుంచి 19 to 20 వరకు RMSA కార్యక్రమం అనేది అమల్లో ఉంది. 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరికీ అందుబాటులో ఉంటుంది ఈ కార్యక్రమం. వాళ్ళకి విద్యావసరాలు, ఆర్థిక భారం అనేది లేకుండా గుణాత్మక విద్యను అందించడం, మాధ్యమిక విద్యను అందించడమే దీని యొక్క లక్ష్యం, RMSA యొక్క లక్ష్యం. 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల కోసం ఏర్పాటు చేయబడిందేమో NPGEL. 6 నుంచి 14 సంవత్సరాల ఎలిమెంటరీ విద్య అందించడం కోసం, బాలికలను భాగస్వామ్యం చేయడం కోసం ఏర్పాటు చేయబడింది NPGEL. ఆ తర్వాత మాధ్యమిక విద్యను అందించడం కోసం ఏర్పాటు చేయబడింది 14 నుంచి 18 సంవత్సరాల పిల్లల కోసం RMSA, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. దీని యొక్క లక్ష్యాలు, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు చూద్దాం. చూడండి. 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల. మొత్తం 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతానికి పిల్లలకు 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల, మాధ్యమిక పాఠశాల ఉండడం. 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాఠశాలలు ఉండడం. ఇది మెయిన్గా లక్ష్యం. 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల, 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో హయ్యర్ సెకండరీ పాఠశాల. ఇది మన సెకండ్ ఇయర్ బుక్లో ఏముందంటే 1 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో అని ఉందన్నమాట. మన సెకండ్ ఇయర్ డిఎడ్ బుక్లో అయితే 1 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో హయ్యర్ సెకండరీ పాఠశాల అని ఇచ్చాడు. మన న్యూ బుక్లో వచ్చేసి, న్యూ అకాడమీ బుక్లో 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉండాలి అని ఇచ్చాడు. ఇంకా 2012-13 వరకు 75%, అలాగే 17-18 సంవత్సరానికి వచ్చేసరికి 100% అందుబాటులో ఉండాలి సెకండరీ విద్య అనేది. 2012-13 సంవత్సరానికి ఏమో 70% అందుబాటులో ఉండేలాగా, 17-18 సంవత్సరాలకు వచ్చేసరికి 100% అనేది మాధ్యమిక విద్య అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడడం ఇంకొక లక్ష్యం. 2007 నాటికి సెకండరీ విద్యతో 100% నమోదు, 2020 నాటికి 100% నిలుపుదల, నమోదు నిలుపుదల. 2007 నాటికి ఏమో సెకండరీ విద్యలో 100% నమోదు సాధించాలని, 2020 నాటికి 100% నిలుపుదల సాధించాలని ఇంకొక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతి సెకండరీ పాఠశాలకు బోధనేతర సిబ్బందిని, అలాగే భౌతిక సదుపాయాలను కల్పించడం దీని యొక్క ఇంకొక లక్ష్యం. బోధనేతర సిబ్బంది, భౌతిక సదుపాయాలు, ఇది ఇంకొక లక్ష్యం అన్నమాట. సమాజంలో బలహీన వర్గాలకు సెకండరీ విద్యలో ఆర్థిక సహకారం అందించాలి.
బలహీన వర్గాలు అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి ఏం చేయాలంటే సెకండరీ విద్యలో ఆర్థిక సహకారం అనేది అందించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబిఎం అంటే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్. ఈబిఎం అంటే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్. ఇలాంటి వాళ్ళందరికీ, బాలికలకి, దివ్యాంగులకి, సిడబ్ల్యూఎస్ఎన్ ఇలాంటి వాళ్ళందరికీ విద్యాభివృద్ధికి కృషి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబిఎం ఇలా బాలికలు, దివ్యాంగులు ఇలా వెనుకబడిన వర్గాల వారికి, ఇలాంటి వాళ్ళందరికీ విద్యాభివృద్ధికి కృషి చేయాలి. అలాగే లింగ వివక్షత, సామాజిక ఆర్థిక కారణాలు, ఏ ఇతర కారణాల వల్ల కూడా ఏ విద్యార్థి సెకండరీ విద్యకు దూరం కాకూడదు. లింగ వివక్షత వల్ల కానీ, సామాజిక కారణాల వల్ల కానీ, ఆర్థిక కారణాల వల్ల కానీ, ఇంకా ఏ ఇతర కారణాల వల్ల కానీ ఏ విద్యార్థి కూడా సెకండరీ విద్యకు, ఈ మాధ్యమిక విద్యకు దూరం కాకూడదు అనేది దీని ఇంకొక లక్ష్యం, ఆర్ఎంఎస్ఏ యొక్క ఇంకొక లక్ష్యం అన్నమాట. సెకండరీ విద్యలో గుణాత్మక విద్యా సాధనలో భాగంగా సామాజిక, సాంస్కృతిక జ్ఞానం అందించడం ఇంకొక లక్ష్యం. ఈ సెకండరీ విద్యలో భాగంగా గుణాత్మక విద్యను అందించాలి అనేది దీని లక్ష్యం కదా. ఆ గుణాత్మక విద్యా సాధనలో భాగంగానే సామాజిక జ్ఞానము, సాంస్కృతిక జ్ఞానం ఈ రెండు జ్ఞానాలను అందించడం కూడా ఇంకొక లక్ష్యం. పై లక్ష్యాలన్నింటినీ సాధించే క్రమంలో ఉమ్మడి పాఠశాల విధానాన్ని రూపొందించుకొని ముందుకు పోవాలి. ఈ లక్ష్యాలన్నీ సాధించడానికి ఉమ్మడి పాఠశాల విధానాన్ని రూపొందించుకొని ముందుకు పోవడం అనేది ఆర్ఎంఎస్ఏ యొక్క ఇంకొక లక్ష్యం. ఇవన్నీ ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు. ఇప్పుడు ఆర్ఎంఎస్ఏ చేపట్టిన కార్యక్రమాల గురించి చూద్దాం. చూడండి. అదనపు తరగతి గదుల నిర్మాణం. ఈ లక్ష్యాలను సాధించడానికి ఆర్ఎంఎస్ఏ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఆ లక్ష్యాలను సాధించే దిశగా ఆ కార్యక్రమాలు ఏంటంటే అదనపు తరగతి గదుల నిర్మాణం, భౌతిక, రసాయనిక, జీవ, గణిత శాస్త్ర ప్రయోగశాలలు. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రము, గణిత శాస్త్రము, బయాలజీకి సంబంధించి, గణిత శాస్త్రానికి సంబంధించి అన్ని ల్యాబ్స్ని స్థాపించడం, నూతన ప్రయోగశాలలకు ప్రమాణ సామగ్రి. ల్యాబ్స్ ఉంటే సరిపోతుందా, వాటిలో సామగ్రి కూడా ఉండాలి కదా. కొత్త ప్రయోగశాలను ఏర్పాటు చేసి వాటికి అవసరమైన సామగ్రిని అందించడం, ప్రస్తుతం ఉన్న ప్రయోగశాలలకు అదనపు పరికరాలు కొనుగోలు చేయడానికి గ్రాంట్లు. కొత్త ప్రయోగశాలలు స్థాపించి వాటికేమో అవసరమైన సామగ్రి అందించడం. ఆల్రెడీ ఉన్న వాటిని వదిలేస్తారా అంటే అట్లా వదిలేరు. ఆల్రెడీ స్థాపించి ఉన్న ప్రయోగశాలలకి అక్కడ అవసరమైన అదనపు పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి వాళ్ళకి గ్రాంట్లు ఇవ్వడం, ప్రధానోపాధ్యాయునికి సపరేట్ గది, సిబ్బంది గది, కంప్యూటర్ గది, గ్రంథాలయం, ఆర్ట్, క్రాఫ్ట్ గదులకు ఫర్నిచరు, ఇలాంటి పరిసరాలను సమకూర్చడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రిన్సిపల్ సార్కి ఏమో సపరేట్, స్టాఫ్కి ఒక సపరేట్ గది, కంప్యూటర్ గది, గ్రంథాలయము, ఆర్ట్, క్రాఫ్ట్ గదులు, అక్కడికి అవసరమైన ఫర్నిచర్, వీటన్నింటినీ సమకూర్చింది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు అందించింది. ఉపాధ్యాయులకు ఏం చేసిందంటే వృత్యంతర శిక్షణలు అందించింది. అలాగే తాగునీటి వసతి, పాఠశాలకు కనీస మౌలిక వసతులు, మినిమం ఉండాల్సిన వస్తువులు, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్, రూమ్స్, ఇలాంటి వసతులు, కనీస మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల ఉపాధ్యాయులకు నివాస వసతి కల్పించింది. మారుమూల ప్రాంతాలు ఇప్పుడు వెళ్ళడానికి మంచిగా ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు లేని ఊర్లు అలా ఉంటాయి చూడండి, ఆ ఊర్లలో వర్క్ చేయాల్సిన ఉపాధ్యాయుల కోసం అక్కడే నివాసి వసతులు కల్పించింది. ఇంకా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1:30గా ఉండేలా చూసింది. ఇది ఆర్ఎంఎస్ఏ యొక్క రేషియో, ఉపాధ్యాయ విద్యార్థి రేషియో ఆర్ఎంఎస్ఏ ప్రకారం 1:30. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టింది. ఈ విధంగా ఎన్ఈపిజిఎల్ అలాగే ఆర్ఎంఎస్ఏ ఇవి రెండు బాలికల విద్య కోసము, అదేమో ఎలిమెంటరీ విద్య కోసం ఎన్పిజిఎల్, మాధ్యమిక విద్య కోసం ఆర్ఎంఎస్ఏ ఇవి రెండు చేపట్టిన కార్యక్రమాలు, లక్ష్యాలు మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చూసారు కదా, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు, పథకాలు ఆ టాపిక్ లో భాగంగా ఎన్పిజిఎల్ గురించి అలాగే ఆర్ఎంఎస్ఏ గురించి ఈ రెండింటికి సంబంధించిన వాటి గురించి మనమైతే క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ క్లాస్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటుంది. అంతకుముందు జరిగిన ప్రీవియస్ క్లాసెస్ కూడా ప్రతి పీడిఎఫ్ అయితే అందులో అవైలబుల్ గా ఉందండి. మన ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్, వెళ్ళి చూసేసేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ క్లాసెస్ చెప్పుకుందాము, నెక్స్ట్ ఏం చేద్దాం అనే దాని గురించి కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు ఏది మిస్ చేసుకోకుండా ప్రతి వీడియో మీకు రావాలి అనుకుంటే, అన్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందిగా మన ఛానల్ నేమ్ స్మార్ట్ మానస. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. టాటా, బై బాయ్.